వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. శ్రీనారాయణ రెడ్డి గారు మాట అంటారు, వాళ్ళు మరుగుజ్జులు మేరు పర్వతం లాంటి దాని మీద వాళ్ళు ఉమ్మేద్దాం అనుకుంటే అది వాళ్ళ మీదే పడుతుంది అని తెలుసుకోలేనంత మరుగుజ్జులు అని చెప్పి ఆయన ఒక మాట అంటారు. అంటే బుద్ధిలో అంత చాలా నీచమైనటువంటి తక్కువ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అనేటువంటి సెన్స్ లో ఆ మేరు పర్వతం రాజకీయాల్లో ఒక మేరు పర్వతం లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. విద్య లేనివాడు వింత పశువు అంటారు కదా, అలాగా విద్యా విహీనులు అలాంటి వింత పశువులు రాజకీయాల్లో చాలా ఎక్కువగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఒక విద్యావేత్తగా రాజకీయాల్లో తనదైన ముద్రతో తనదైన శైలిలో రాజకీయాల్లో హుందాగా వ్యవహరించేటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి వ్యక్తిత్వం చాలా విలక్షణం. అది ఆయన కొద్ది మంది విద్యావేత్తల్లో రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి విద్యావేత్తల్లో ఆయన ఒకరు. ఆయన తాజాగా ఏపీలో మెగా డిఎస్సి 2025లో జరిగినటువంటి దగాల మీద ఆయన తనదైన శైలిలో ఒక విద్యావేత్తగా దాంట్లో ఉన్నటువంటి లోపాలను గణాంకాలతో సైతం ఆయన ఎండగట్టిన తీరు కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు అస్సలు జీర్ణించుకోలేక వాళ్ళు అది పచ్చి వెలక్కాయలాగా వాళ్ళకి నింగుడు పడక ఆయన మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఆయన విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడికి తెగపట్టడం అనేటువంటిది చాలా చౌకబారు రాజకీయం అది ఇది అనేటువంటిది మేధావులు అలాగే విశ్లేషకులు ప్రజా సంఘాలు అన్ని కూడా కూటమి ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి మనం చాలా చెప్పుకున్నాము. ఆ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా కూలంకషంగా చెప్పారు ఆయన. ఎందుకంటే ఒక విద్యావేత్తగా అసలు ఆ రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలి, హారిజెంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆయన చాలా విశ్లేషణాత్మకంగా చెప్పడం జరిగింది. ఏ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళు అకామిడేట్ అవుతారన్నది మీకు ముందుగా తెలియదా? అలా ముందుగా మీకు గనక తెలియాలి ఖచ్చితంగా. లేకుంటే ఏ విధంగా స్పోర్ట్స్ కోటా కింద మీరు స్పోర్ట్స్ డిఎస్సీని పెట్టి వారందరి దగ్గర ముందుగా అప్లికేషన్స్ తీసుకున్నారు? వారికి కేటగిరీస్ తెలిసినప్పుడు వారికి సంబంధించి ఏ కేటగిరీలో వస్తారో చూసుకొని వారిని కూడా మనం 1:1 రేషియోలో పిలిచేటప్పుడు వారిని పిలిచేసేయాలి. అలా కాకుండా మీరు 1:1 రేషియోలో పిలిచినామంటున్నారు. 1:1 అంటే అర్థం ఏంటన్నది తెలుసుకోవాలి. పిలిచిన తర్వాత మేము హారిజాంటల్ వెరిఫికేషన్ చేసుకొని స్పోర్ట్స్ కోటా కింద ఉన్నటువంటి వాళ్ళని అకామిడేట్ చేయడానికి వీళ్ళలో కొంతమందిని తొలగించినామన్నారు. ఇది చాలా అసంబద్ధమైనటువంటి నిర్ణయం. అంటే దానివల్ల ఏమర్థమవుతుందంటే మా దగ్గర స్పోర్ట్స్ కోటా కింద ఎవరికి సీట్లు ఇవ్వాలో కూడా ముందుగా మాకు తెలియదని మీరు ఒప్పుకుంటున్నారు. అంటే ఇవన్నీ కూడా మేము తర్వాత ప్లాన్ చేసుకొని ఆ స్పోర్ట్స్ కోటాని మేము సెలెక్ట్ చేసుకొని వారందరినీ కూడా అకామిడేట్ చేయడానికి కొంతమందిని బలిపశువులుగా చేసినాము అని అర్థం వస్తూ ఉంది. అలా కాకుండా ఒక సిస్టమ్, ఒక గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నప్పుడు, ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం అనే ఆలోచన మీకున్నప్పుడు ముందుగానే మీరు వర్టికల్ రిజర్వేషన్స్ లో ఎవరెవరికి వస్తాయి, హారిజాంటల్ రిజర్వేషన్ లో ఉండే వాళ్ళని ఏ కమ్యూనిటీలో వీరున్నారు వారిని ఏ కమ్యూనిటీలో మనం అడ్జస్ట్ చేయాలా, వాళ్ళని అడ్జస్ట్ చేసినప్పుడు మనకి ఎవరు రాకుండా పోతుందో చూసుకొని మిగిలిన వాళ్ళందరికీ కూడా 1:1 రేషియోలో మనము కాల్ లెటర్స్ పంపించి వారందరినీ కూడా మనము కాల్ లెటర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్స్ లో కనుక జెన్యూన్నెస్ ఉంటే వారందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటిది ఎక్కడా కూడా నాకు తెలిసి రిజర్వేషన్ సిస్టమ్స్ లో ఎక్కడా కూడా జరగనటువంటి పరిస్థితిలో మీరు ఈ రోజు కోనా శశిధర్ గారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో దాంట్లో ఉన్నటువంటి అవకతవకలు అలాగే స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అవకతవకలు ఇవన్నీ కూడా ఒక విద్యావేత్తగా ఆయనకి దాని మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన దాన్ని విపులంగా వివరిస్తూ ఆ కూటమి ప్రభుత్వం ఎక్కడెక్కడ అవకతవకలకు పాల్పడింది అనేటువంటిది ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతో మిగతా వాళ్ళందరూ మాట్లాడింది ఒక ఎత్తు, ఆయన మాట్లాడింది ఒక ఎత్తు అన్నట్టుగా ఆయన చెప్పిన దానివల్ల లేదంటే ఆయన ఎత్తి చూపిన దానివల్ల కూటమి ప్రభుత్వానికి జరిగిన డ్యామేజ్ చాలా ఎక్కువ అని అనుకున్నారో ఏమో. మరి ఆయన్ని చాలా ఎలాగైనా సరే టార్గెట్ చేసి ఆయన విద్యా సంస్థల మీద రైట్స్ చేయించడం, వాటి మీద దాడులు చేయించడం ఇవన్నీ కూడా వాటిని చాలా తీవ్రంగా గ్రహిస్తున్నారు. దానికి సంబంధించి వైసీపీ మరొక ఎమ్మెల్సీ ఆయన లేళ్ల అప్పిరెడ్డి గారు చాలా
గట్టిగా కూటమిని అటాక్ చేయడం జరిగింది. డిఎస్సి నిర్వహణలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన విద్యా సంస్థల మీద ప్రభుత్వం దాడులు చేస్తోంది అని చెప్పి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. డిఎస్సిలో అక్రమాలతో పాటు కల్తీ నెయ్యి ముసుగులో జరుగుతున్న హెరిటేజ్ దోపిడీని కూడా ప్రశ్నించినందుకు, అలాగే ప్రభుత్వోద్యోగులకు చేసిన ద్రోహాన్ని ఎండగడుతూ శాసన మండలిలో ప్రెస్ మీట్లలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నిలదీసినందుకు చంద్రబాబు ప్రభుత్వం కక్షపూర్తి చర్యలకు ఒడిగడుతోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అప్పిరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకును నొక్కడమే ధ్యేయంగా ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. ఆయనను అంటే పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 16,000 మందికి పైగా విద్యార్థులు, 500 మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ తో దాదాపు రెండు దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విద్యా సంస్థలపై దాడులు చేసి రాజకీయ కక్ష సాధింపులకు దిగటం అనేటువంటి హేయం. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆయన వ్యాపారాలపై దాడులు చేస్తారా? ఇదే సంప్రదాయాన్ని రాబోయే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొనసాగిస్తే చూడాలని అనుకుంటున్నారా అని కూడా నిలదీశారు. డిఎస్సిలో ఏ తప్పు జరగలేదు అని భావిస్తే సిబిఐ దర్యాప్తుగా ఆదేశించవచ్చు కదా అంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా అప్పిరెడ్డి సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది అని ఈ నెల 22వ తారీఖున వైఎస్ఆర్సీపీ నాయకులు నెల్లూరు వెళ్లి ఆయన్ని కలిసి భరోసా ఇస్తారు అని కూడా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. వైఎస్ఆర్సీపీలో చాలా అనతి కాలంలోనే ఒక విద్యావేత్తగా, ఒక మేధావిగా, ఒక హుందా అయినటువంటి రాజకీయ నాయకుడిగా, కన్స్ట్రక్టివ్ గా సమస్యల మీద పోరాటం చేసేటువంటి ఒక లీడర్ గా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పటికే ఎమర్జ్ అయ్యారు. దీన్ని జీర్ణించుకోలేనటువంటి కూటమి ప్రభుత్వం పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లాంటి విద్యావేత్తల వల్ల తమ యొక్క ఈ అరాచకాలకి ఎలాంటి విఘాతం కలుగుతుందో, తమ యొక్క ఇది తప్పుల్ని డిఎస్సిలో కావచ్చు, ఈ ఉద్యోగస్తుల డిమాండ్స్ లో కావచ్చు, వీటన్నిటి విషయంలో ఆయన నిలదీస్తున్న తీరుకి బింబేలెత్తిపోయినటువంటి కూటమి ప్రభుత్వం పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఆర్థికంగా, ఆయన సంస్థల మీద, వ్యాపార సంస్థల మీద, అలాగే విద్యా సంస్థల మీద కూడా ఈ రకంగా దాడులకు తెగబడటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అనేటువంటిది ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా కూడా అందరూ ఖండిస్తున్నటువంటి విషయం. చూడాలి ముందు దీని మీద కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో. తాజాగా వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంఘీభావంగా ఆయన కలవబోతున్నారు అనేటువంటి సమాచారాన్ని కూడా ఇప్పుడే మనం చెప్పుకున్నాము. సో వెయిట్ అండ్ సీ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.